గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం తెలంగాణలోని కొన్ని జానపద కళారూపాలు వాటి సదస్సులు ఎక్కడెక్కడ నిర్వహించింది, ధూమ్ధామ్ ప్రోగ్రాంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో నిర్వహించినది, కొన్ని ఇంపార్టెంట్ గ్రూప్స్ సంబంధించి కొన్ని బిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి క్వశ్చన్స్ చాలా సార్లు అడగడం జరిగింది, డేట్స్తో సహా ఇయర్తో సహా. కాబట్టి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. తెలంగాణ ధూమ్ధామ్ నిర్వహించిన సదస్సులో ఫస్ట్ సదస్సు వచ్చేసి తెలంగాణ మొదటి సదస్సు 2002 సెప్టెంబర్ 30వ తారీఖు రోజు కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ధూమ్ధామ్ రెండవ సదస్సు ఏమో 2003 సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ సదస్సు ఏమో మూడవ సదస్సు 2004 సంవత్సరం సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. నాలుగవ సదస్సు ఏమో 2006 సంవత్సరం హైదరాబాద్లోని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ ధూమ్ధామ్ దశాబ్ది ఉత్సవాలు అనేది 2012 సంవత్సరంలో మనకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వ్యవస్థాపకులు వచ్చినటువంటి ప్రజానాయకులు, ప్రజా గాయకులు ఎవరంటే గద్దర్ కానీ, తర్వాత శ్రీకే శ్రీనివాస్ కానీ వీరందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కొన్ని పాయింట్ తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏ సంవత్సరం అంటే 1998 నవంబర్ 1 ఇది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రచయితల వేదికను కూడా 2001 అక్టోబర్ 4న సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ సాంస్కృతిక సమైక్య 2007 జూన్లో తెలంగాణ సాంస్కృతిక సమైక్య 2007 జూన్లో దీనికి గూడ అంజయ్య కానీ, గద్దర్ కానీ, అందశ్రీ కానీ, గోరటి వెంకన్న కానీ, విఎస్ రావు కానీ దీన్ని సాంస్కృతిక సమైక్యను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ సింగిడి రచయితల సంఘం ఇది 2008 సెప్టెంబర్ 21 తారీఖు రోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2008 సెప్టెంబర్ 21 తెలంగాణ సింగిడి రచయితల సంఘం. తెలంగాణ జాగృతి బతుకమ్మ ఈ తెలంగాణ జాగృతి బతుకమ్మను 2008 సంవత్సరంలో దీనికి వ్యవస్థాపకుల కవిత గారు, తెలంగాణ కల్వకుట్ల కవిత గారు ముందుకు వచ్చి ఈ జాగృతికి వ్యవస్థాపకులుగా ఉండి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అరుణోదయ సాంస్కృతిక సమైక్య AICF దీనికి స్థాపకులు ఎవరంటే విమలక్క. ఆ విమలక్క వచ్చేసి కొన్ని పాటలు కూడా ధూమ్ధామ్ గురించి కానీ తన వంతు గొంతును కృషి చేసింది. ఆడుదాం డప్పుల్ల దరువేరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా మనారచ్ అనే సాంగ్స్ కూడా ధూమ్ధామ్ కళావేదికపై తన గొంతును ప్రదర్శించింది. ఈ అరుణోదయ సాంస్కృతిక సమైక్యను 2010 అక్టోబర్ 21 తారీఖు రోజు తెలంగాణ ఐక్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 2010 అక్టోబర్ 21న తెలంగాణ ఐక్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా విధంగా చూసుకుంటే తెలంగాణ ప్రజా ఫండ్ వెరీ క్వశ్చన్. తెలంగాణ ప్రజా ఫండ్ వ్యవస్థాపకులు ఎవరంటే గద్దర్ గారు. ఈ గద్దర్ గారు 2010 అక్టోబర్ 9న తెలంగాణ ప్రజా ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2010 అక్టోబర్ 9న తెలంగాణ ప్రజా ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజా ఫండ్కు వ్యవస్థాపకులు ఎవరంటే గద్దర్ గారు. అతని గద్దర్ యొక్క పూర్తి పేరు ఏంటంటే గుమ్మడి విఠలరావు గారు. ఈ గద్దర్ గారు దీనికి వ్యవస్థాపకులు. అధ్యక్షులుగా ఎవరు ఉన్నారంటే నందిని సిద్ధారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తుంటే కొన్ని పాయింట్స్. మరసం 1986 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరసం అంటే ఏంది? మరసం అంటే మంజీర రచయితల సంఘం 1998 సంవత్సరం సిద్దిపేట కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మరసంను నందిని సిద్ధారెడ్డి గారు దీన్ని వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఏడుపాయల పేరుతో నందిని సిద్ధారెడ్డి గారి, తర్వాత మరసం పేరుతో పొక్కిలి గౌరీ, తర్వాత డాక్టర్ అంబటి మత్తిరి పేరుతో ఏర్పాటు చేయడం కూడా జననాట్య మండలి. ఈ జననాట్య మండలి అనేది 1972 సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వ్యవస్థాపకులు ఎవరంటే గద్దర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వనామం ఏంటంటే కళాప్రేమికుల సంఘం. తెలంగాణ రచయితల